హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు రెడ్డిస్ యూట్యూబ్ ఛానల్. సో ఇది ఒక తిరుపతి వ్లాగ్. ఇది మొత్తం ట్రైన్ జర్నీ ఉంటుంది. లెట్స్ గో. కోవిడ్ టైంలో రైల్వే స్టేషన్ ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. కొంతమందికి అయితే మాస్క్ కూడా లేవు మీరు చూస్తున్నట్టయితే. కానీ మన సేఫ్టీ మనది కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ పుట్ యువర్ మాస్క్ ఆన్. That's all I could say. Luckily మాకు విండో సీట్ దొరికింది, సో we are enjoying the view. నేను మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే మొత్తం వీడియో తీసుకుంటూ ఉండలేను కాబట్టి. సో హియర్ ఇట్ ఈస్. సో బేసిక్లీ మేము ఈవినింగ్ 4:30కి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clockకి దిగాము. అప్రాక్సిమేట్లీ 10 hours జర్నీ. అండ్ నైట్ కాబట్టి మీకు అంత కనిపించట్లేదు, కానీ కింద అయితే చాలా బస్సెస్ ఉంటాయి పైన కొండ మీదకి వెళ్ళడానికి. ఒకవేళ మీరు రూమ్ కిందనే తీసుకుంటే దట్స్ టోటలీ ఫైన్. ఒకవేళ పైన తీసుకుంటున్నారంటే ఇట్ టేక్స్ 1 to 2 hours జర్నీ. అండ్ బస్ టికెట్ కూడా నార్మల్గానే ఉంది. సో ఇది మేము ఉన్న గెస్ట్ హౌస్. ఇదైతే నైట్ అంత కనిపించలేదు, కానీ పొద్దున్న మేము లేచాక మాత్రం మొత్తం ఫాగ్ ఉంది, ఎందుకంటే మరీ కొండ మీద కాబట్టి. అండ్ మొత్తం తయారైపోయి మేము ఇంకా తిరుపతి గుడికి వెళ్దామనేసి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనం చాలా రూట్స్ ఉంటాయి. మనం ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు గుడికి నడుచుకుంటూ. సో లోపలికైతే కెమెరాస్ ఆర్ ఫోన్స్ ఎలవ్ లేదు. మనం ఈధర్ లాకర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే రూమ్లోనే పెట్టుకొని రావచ్చు. చూసేయండి చాలామంది ఉన్నారు. అండ్ గుడికి కరెక్ట్ స్ట్రెయిట్గా మనం దీపం వెలిగిస్తే మంచిది అంటారు. సో ఇక్కడ అదే చేస్తున్నారు. కొబ్బరికాయ అక్కడ కొట్టి మనం దీపం వెలిగించవచ్చు. మనకి కర్పూరం అండ్ కొబ్బరికాయ అవన్నీ దొరుకుతాయి. పక్కన చాలా స్టోర్స్ అండ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే అన్నదానం కూడా ఉంది అని చెప్పాను కదా. అదైతే పర్ డే 1 lakh మెంబర్స్కి పెడతారంట. మేము అది కూడా తిన్నాము. అది టేస్టీగానే ఉంది. ఒక 3-4 ఐటమ్స్ ఉన్నా కూడా చాలా టేస్టీగానే ఉంది. దేవుడు ప్రసాదం కాబట్టి తప్పకుండా తినాలి. అండ్ ఇది మార్నింగ్ లేచాక మా గెస్ట్ హౌస్కి వే అన్నమాట. నేను మొత్తం చూసేయండి, చాలా బ్యూటిఫుల్ ఉంది మొత్తం వ్యూ అయితే. సో ఇంకొకటి ఏంటి అంటే లోకల్లో తిరగడానికి మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు గెస్ట్ హౌస్లో రూమ్లో ఉంటున్నారు అంటే కొండ మీద మనకి ఫ్రీ బస్ కూడా ఉంటుంది. అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. చూసేయండి. ఓన్ వెహికల్లో వస్తే మాత్రం కొన్ని అడ్వాంటేజెస్ బాగానే ఉన్నాయి, కానీ ఓన్ వెహికల్లో ప్రతి ఒక్కరికి కుదరదు కాబట్టి దే మే చూస్ ట్రైన్ ఆర్ బస్. సో మనకి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. ఆర్ ఎల్స్ వీ హ్యావ్ జీప్స్ ఆర్ కార్స్. మనం తిరగడానికి ఆటోస్ మాత్రం లేవు. ఇదే ఇప్పుడు వెళ్ళింది కదా, అది ఒక ఫ్రీ బస్ అనమాట. ఎందుకంటే అది మనం గుర్తుపెట్టడానికి కంప్లీట్లీ ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది, విత్ వాటర్ ఫాల్స్ అండ్ ట్రీస్. ఆ ఫ్లవర్స్ కూడా అక్కడ కొంతమంది అయితే బాగానే ఫోటోలు తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నాము. మర్రి చెట్లు కూడా ఒక 2 ఉన్నాయి గెస్ట్ హౌస్కి ఇటు అటు. చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా మంచి నీడని కూడా ఇస్తుంది.
యాక్చువల్లీ సమ్మర్లో వస్తే మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఫిబ్రవరి మంత్లో అయితే కొంచెం చలి కొంచెం వేడి అట్లానే ఉంది. ఇది గెస్ట్ హౌస్కి వేరే సైడ్ వ్యూ, మొత్తం కొండలు ఉన్నాయి. ఇక్కడ నుంచే ఈ వే నుంచే మనకి వెహికల్స్ అనేటివి వస్తాయి గెస్ట్ హౌస్కి. మేము నెక్స్ట్ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అక్కడ చాలా బస్సెస్ కూడా ఉన్నాయి. అక్కడ బస్ స్టాప్ ఉంటుంది, చాలా బస్సెస్ ఎవ్రీ 5 minutesకి ఒక బస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ తిరుపతికి వెళ్ళడానికి కొండ మీద ఉన్నదాన్ని తిరుమల అంటారు కదా, కింద దాన్ని తిరుపతి అంటారు. సో ఇట్ టేక్స్ 1 hour. తిరుపతిలో ఫుడ్ మాత్రం చాలా కాస్ట్లీగా ఉంది హోటల్స్లో. అక్కడ ఒక మార్కెట్ ఉంటుంది, దాంట్లో అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. అంటే మనం ఇంకా బార్గెన్ చేసుకోవాలి అంతే. దాని పక్కనే ఒక లేన్ మొత్తంలో హోటల్సే ఉంటాయి. కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి, ఫుడ్ కూడా అంత టేస్టీ ఏం లేదు. మనకి ఇట్లా కిందకి వెళ్ళేటప్పుడే మనకి స్టెప్స్ మధ్య మధ్యలో కనిపిస్తుంటాయి ఒక సైడ్కి. అదేంటి అంటే కాలినడకతో వెళ్ళే వాళ్ళ కోసం. ఇప్పటికీ చాలా వేస్ కడుతున్నారు, ఇంకా స్టెప్స్ ఓన్లీ ఒకటే వేలో స్టెప్స్ ద్వారా వెళ్ళకుండా ఇంకా కొన్ని వేస్ కూడా కడుతున్నారు. ఓవరాల్ చాలా బాగుంది, వెదర్ కూడా బాగానే ఉంది. కొంచెం చలిగా, కొంచెం ఎండ, మరీ ఎండ లేదు, మరీ చలిగా కూడా లేదు. ఇట్స్ నార్మల్ అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే. ఇంకా ఎర్లీ మార్నింగ్స్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫాగ్ పడుతుంటుంది కాబట్టి మొత్తం మబ్బులలో ప్రయాణిస్తున్నట్టే ఉంటుంది. ఇదే స్టెప్స్ వెళ్ళడానికి. మధ్యలో ఏదో గుడి కూడా ఉంది, అక్కడ కూడా కొంతమంది దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. మనకు కావాలి ఓన్ వెహికల్లో వస్తే మాత్రం దిగి మనం దర్శనం చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ కాలినడక ద్వారా వెళ్ళే వాళ్ళకి మాత్రం అది యాక్సెసిబుల్ ఉంటుంది. సో అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. అండ్ తిరుపతి ప్రసాదం అయితే చిన్న లడ్డు వచ్చేసి 50 రూపీస్ అండ్ పెద్ద లడ్డు వచ్చేసి 100 రూపీస్. సో అంతే. ఒకవేళ మీరు 300 రూపీస్ దర్శనం టికెట్ తీసుకుంటే మాత్రం ఒక టికెట్ మీద 1 లడ్డు అయితే కంపల్సరీ వస్తుంది ఫ్రీగా. అది కాకుండా మీరు వేరే వాళ్ళకి పంచాలి అనుకుంటే మాత్రం ఇట్ కాస్ట్ యూ 50 రూపీస్ ఫర్ ఈచ్ లడ్డు అండ్
అండ్ పెద్ద లడ్డూకి అయితే 100 రూపీస్ పడుతుంది. సో దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ బికాజ్ అక్కడ మొత్తం డిస్ప్లేలో మీకు విత్ వెయిట్ అండ్ లడ్డు ప్రైస్ కూడా మీకు అక్కడ ఉంటుంది. ఇట్స్ ఈజీ టు టేక్ అవే. మేము ఆల్మోస్ట్ కిందకు వచ్చేసినాము. ఇంకా హార్డ్లీ ఒక 5 to 10 minutes పడుతుంది అంతే. మొత్తం ఇదే ఉంటే బోర్ కొట్టేస్తుంది అనేసి ఇంకా వీడియో తీయడమే ఆపేసాము. సో దట్స్ ఆల్ అబౌట్ తిరుపతి's vlog. I hope you all like it. Thank you for watching, and if you like it, please do like, share and subscribe.